హాస్టల్లో అమ్మాయి కథ. ఒక చిన్న ఊరికి చెందిన సాత్విక అనే అమ్మాయి చదువులో చాలా కష్టపడేది. తల్లిదండ్రుల పరిస్థితి బలహీనంగా ఉండడంతో మంచి కాలేజీ దగ్గర హాస్టల్లో ఉండి చదువుకోవాలని నిర్ణయించింది. హాస్టల్ జీవితం మొదట్లో కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించింది. కాని కాస్త రోజులు గడిచాక సమస్యలు మొదలయ్యాయి. కొంతమంది స్టూడెంట్స్ ఆమెను ఎగతాళి చేస్తూ, చదువుకోకుండా అల్లరి చేస్తూ ఉండేవారు. సాత్విక మాత్రం తన పుస్తకాలలో మునిగిపోయేది. ఆమె ఆరోగ్యం కూడా క్రమంగా బలహీనమవుతూనే ఉండేది. సరైన ఆహారం దొరకకపోవడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి అన్నీ కలిసి సమస్య అయ్యాయి. ఒకసారి జ్వరం వచ్చికూడా ఎవరి సహాయం లేకుండా గదిలోనే పడుకొని కష్టపడి కోలుకోవాల్సి వచ్చింది. టీచరు కూడా ఎక్కువగా గమనించకపోవడంతో ఆమె ఒంటరితనం పెరిగింది. అయినా కూడా ఆమె లక్ష్యం గుర్తు చేసుకుంది. తల్లిదండ్రులకి గర్వకారణం కావాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి అని. అందుకే ఎంత కష్టం వచ్చినా ప్రతిరోజు కొద్దిగా చదివి తన కష్టానికి బలమిచ్చేలా మానసిక ధైర్యాన్ని పెంచుకుంది. స్నేహితులు లేకపోయినా పుస్తకాలను తన స్నేహితులుగా భావించింది. కాలం గడిచింది. పరీక్షలలో ఆమె అద్భుతంగా రాణించింది. అందరూ ఆశ్చర్యపోయేలా ర్యాంక్ సాధించింది. తర్వాత ఆమెను ఎగతాళి చేసిన వాళ్లే గౌరవంగా చూశారు. టీచర్లు కూడా ఆమె పట్టుదల చూసి గర్వపడ్డారు. నీతి: జీవితంలో ఎప్పుడూ సహాయం లేకపోవచ్చు, ఎగతాళి ఎదురవచ్చు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాని ధైర్యం, పట్టుదల, లక్ష్యంపై నమ్మకం ఉంటే మన గమ్యం చేరుకోవచ్చు.